ఫైర్ బ్రాండ్ గుత్తా జ్వాల మళ్లీ ఫైర్ అయింది. పాతగాయాలు గుర్తొచ్చాయో లేకపోతే తనని తొక్కేస్తున్నారనే కోపమో జ్వాల గోపీచంద్ పై తీవ్ర విమర్శలు చేసింది. బ్యాడ్మింటన్ ని నాశనం చేస్తున్నాడని విమర్శించింది. దీనిపై గోపీచంద్ రియాక్ట్ కాకపోయినప్పటికీ సైనా నెహ్వాల్ తన గురువుని వెనకేసుకొచ్చింది. ఫైర్ బ్రాండ్ జ్వాల మరోసారి ఫైర్ అయిపోయింది. ఇండియన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ లో కొత్త రాజకీయాలు చేస్తున్నారంటూ కోచ్ గోపీచంద్ మీదే విమర్శలు సంధించింది. ఆయనున్నంత వరకు ఇండియన్ బ్యాడ్మింటన్ బాగుపడదని ఛాలెంజ్ చేసింది. అంతేకాదు బ్యాడ్మింటన్ ను గోపీచంద్ నాశనం చేస్తున్నాడని కామెంట్ చేసింది. దీంతో అసోసియేషన్ లో జరుగుతున్న రాజకీయాలు మరోసారి తెరపైకొచ్చాయి. ఇంతకీ వీరి మధ్య గొడవకు కారణమేంటన్న విషయం చూస్తే నేషనల్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటున్న బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్ ప్రజక్తా సావంత్ను క్యాంపుకు రావద్దని నేషనల్ సెలెక్టర్ హోదాలో గోపీచంద్ ఆర్డర్ వేశాడు. ప్రజక్త సరిగ్గా క్యాంపుకు రావటం లేదన్నది గోపీ వాదన. దీంతో ఆ అమ్మాయి ముంబై హైకోర్టుకెళ్లింది. గోపీచంద్ తనను మెంటల్ గా టార్చర్ పెడుతున్నాడని పిటిషన్ వేసింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో మళ్లీ క్యాంపుకు హాజరైంది. ఈ విషయంలో ప్రజక్తను సపోర్ట్ చేసిన జ్వాల గోపీచంద్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడింది. బ్యాడ్మింటన్ ను నాశనం చేస్తోంది ఆయనేనని విమర్శించింది. అయితే ఈ విషయంలో గోపీచంద్ కు సపోర్ట్ గా నిలిచింది సైనా నెహ్వాల్. గోపీచంద్ వల్లే తాను ఈ స్థానంలో ఉన్నానని చెప్పుకొచ్చింది. గోపీచంద్ ఎప్పుడూ ఎవరినీ ఒక్క మాట కూడా అనడని తన కోచ్ను వెనకేసుకొచ్చింది సైనా. మరోవైపు గోపీకి మద్దతుగా నిలిచింది బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. జ్వాల కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని కౌంటరేసింది. పాత విషయాలు మనసులో పెట్టుకునే గోపీచంద్ పై నోరు పారేసుకుంటోందని వార్నింగ్ ఇచ్చింది. వెంటనే ఈ విషయంలో క్షమాపణ చెప్పకుంటే బాగోదని డెడ్ లైన్ పెట్టింది. అయితే దీనిపై రియాక్ట్ అవ్వటానికి గోపీచంద్ ఫారెన్ టూర్ లో ఉన్నాడు.